రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు సాలూరా మండల కేంద్రంలోని సహకార సంఘం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సాలూరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందర్న రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించిందని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న ధరణి సమస్యలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, జనార్దన్, రమేష్, మాజీ ఎంపీటీసీ శంకర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బీహార్ శ్రీనివాస్, శివకుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీను, ప్రకాష్, స్వామిగౌడ్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతోటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కుదేలైనటువంటి సందర్భంలో ఏదైతే రైతు బాంధవులు రేవంత్ రెడ్డి గారు మొన్న శాసనసభ కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి 2 లక్షల ప్రతి ఒక్క రైతుకు ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ అనే ఏదైతే కేబినెట్ ఆమోదం తెలిపే ప్రక్రియ ఉందో ఇది మన యావత్ తెలంగాణ రైతు పక్షాన ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి సందర్భం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక పక్క చూసుకున్నట్టయితే మొత్తం ఎక్కడ కూడా ఖజానా అంతా ఖాళీ చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంస్థల్లో కూడా అప్పులమయం చేసినటువంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ఆనాడు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే రైతు పక్షాలు నిలబడి రైతు రుణమాఫీని ఒకే దఫా చేసిన సందర్భం ఉందో అదే మాటకు మనమ తిప్పకుండా మాట తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మేమంతా రైతు పక్షాన ఉన్నాం, మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని మరొకసారి రుజువు చేస్తూ ఏవైతే మొన్న 2 లక్షల రుణమాఫీ వరకు మరి మాఫీ చేయడం పట్ల మన యావత్ రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు సాలూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు గత 2 సార్లు కూడా ఏదైతే రుణమాఫీ చేసిందో మరి వాళ్ళు 2 సార్లు చేసినప్పుడు కూడా ఒకేసారి చేయకుండా కొంతమంది రైతులను కూడా ఏ రైతు కూడా న్యాయం చేయకుండా వడ్డీ భారం నెత్తి మీద వేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి ఏదైతే ఈ 5 ఏళ్ల కాలం నాటి లక్షకు వడ్డీతో ఉన్నటువంటి దాన్ని కూడా ఒక రైతుకు 2 లక్షల కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో ఇది ఖచ్చితంగా రైతుల ముఖాల్లో ఈరోజు చూస్తూ ఉంటే అందరూ సంతోషంతో ముందుకు వచ్చి మేము కూడా పాలాభిషేకం చేస్తాం, మేము కూడా రేవంత్ సర్కార్కు వెన్నట్టు ఉంటామని ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పక్షాన పెద్దలు రైతు బాంధవులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, అలాగే మా ప్రియతమ నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి కూడా పేరున మా సాలూరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.